ఈనాడు స్వామిని మనము వైభవోత్సవంగా కూడా చూడబోతున్నాం. వైభవోత్సవం అని పేర్కొన్నాం. స్థానిక సమీపంలో ఉన్నటువంటి పార్కులో అంగరంగ వైభవంగా ఇప్పుడు మనకి అధ్యక్షుల వారు ప్రకటించారు. పెద్ద భారతంతో రథోత్సవం జరిపిస్తూ మేళతాళాలతో ఆగమ పండితులతో భక్తులతో పోరాటాలతో స్వామివారి నామ ప్రతిధ్వనులతో రథమధ్యే స్థితం విష్ణు పునర్జన్మన విద్యతే చెప్తారు పెద్దలు భాగవతంలో. రథమధ్యంలో ఉన్నటువంటి పరమాత్మ కళ్యాణమూర్తిని రథోత్సవ వేళగా దర్శిస్తే ఇక మనకి ఎటువంటి పాపములు చెప్తారు. అలాగే అక్షరాలు సంధ్యాహానికి కూడా ఇచ్చింది. తర్వాత బ్రహ్మోత్సవంలో భాగంగా చేసేటువంటి సరస్య మహోత్సవానికి మనం సమాయత్తం అవుతున్నాం. కూర్చున్నటువంటి అఖిలాథదాయ నమః. శ్రీ వెంకటేశం గురుం
13 సంవత్సరాల క్రితం మన ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో స్వామివారిని బరువుపించుకున్నాం. నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతో వైభవోపేతంగా నిత్యార్చనలు, నిత్యోత్సవం, మాసోత్సవం, పక్షోత్సవం, వార్షికోత్సవం, బ్రహ్మోత్సవం, సంగమోత్సవం, కార్యోత్సవం, గంతోత్సవం, ఇట్లా అనేకమైనటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడా చేసుకుంటూ స్వామివారికి మన యొక్క భక్తిని చాటుకుంటూ స్వామి అనుగ్రహానికి బాధ్యులవుతూ ఉన్నాం. ప్రధానంగా బాగా అందరూ వినాల్సింది ఏంటంటే ఇది ప్రైవేటు దేవాలయం. ప్రైవేటు దేవాలయం కనుకనే ఇంత వైభవంగా జరుగుతుందని నేను అంటాను. ఒకే ఇది అధ్యక్షుల వారు కూడా ఉండే సభ్యులు, కమిటీ వారు, అలాగే కొన్ని దాతలు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ ఇక్కడి నుంచి దూరదేశాల్లో ఉంటూ కూడా స్వామిని మర్చిపోకుండా మనం తెలుగులో స్వామి సమర్పణ చేయాలి అని భావంలో చేయడం కానీ కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వైభవం అంతా కూడా మీ అందరికీ చెందింది. స్వామిని సేవించవలసినటువంటి బాధ్యత శ్రీనివాసు ఆచార్య స్వామి, అలాగే పైనత్తుల వారి తండ్రి గారు, అలాగే సోదరుడు ప్రధానంగా వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నా కూడా చూడండి. సోదరుడు ఖండాంతరాలు కూడా పెడుతున్నాడు. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ప్రతిష్ఠ గొప్పగా చేసి అని తోటి చదువుకున్నటువంటి శ్రీనివాసుడు జ్యేష్ఠుడు అందరుడు మన గుడిలో ధర్మానికి బద్ధుడై ఇక నేను ఉంటానని మాటించినందుకుగా అప్పటి నుంచి ఇవాళకి కూడా అలా ఉండిపోయాడు. ఈ యొక్క ఒక వ్యక్తి దేనికైనా సరే సమాజంలో ఒక వ్యవస్థ రావాలి అన్నా, ఒక ధర్మం నిలబడాలన్నా కూడా ఎవరో ఒకరు త్యాగం అవుతూ ఉంటారు. త్యాగే నైతే అట్లా ఇంతమంది ఉన్నప్పటికీ అధ్యక్షులుగా వీరు, సభ్యులుగా వారు, కొంతమంది మన కాలాన్ని కొంత వెచ్చించి ఇక్కడ అలాగే ఇచ్చేటువంటి భక్తులు తెచ్చినటువంటి ద్రవ్యాన్ని వెచ్చించి చేస్తే కదా నడుస్తుంది. ఈ సమయం కొంత వెచ్చిస్తే కదా ఇక్కడ ఈ వైభవం వస్తుంది. అట్లాగనే అతడు అన్ని వదిలిపెట్టి ఇక్కడ ఉంటాను అని మాటించినట్టు ఉండిపోయి చేస్తున్నట్టు ఎన్నో దేవాలయాలు ఇవాళ పగిలిపోయేటువంటి దేవాలయాలు, కొన్ని వేల దేవాలయాలు, సుమారుగా 35,000 దేవాలయాలు ఇవాళ ఏం చేయాలని పరిస్థితిలో ఉన్నాయి. అనేది ప్రభుత్వం నుంచి నడిచేలా ఉన్నాయో మీరు తెలుసుకొని చెప్పాలి. ఇక మన దేవాలయానికి ఎటువంటి కీనీడ లేదు. రాహుగ్రస్త దివాకరేందు సదృశహాని, రాహువు ఎక్కువ పెట్టుకుంటే చంద్రుడికి విష్ణుడికి గ్రహం వస్తుందేమో కానీ మనకి ఏ గ్రహం లేదని నేను స్వామిని నమ్మి చెప్తున్నాను. మీ అందరికీ కూడా అప్పుడు కొట్టలేదు. ఎందుకంటే స్వామి నిత్యం సత్యముగా చెప్పడం మాట ఏంటంటే నేను ఉండాలి అనుకున్నారని స్వామికి, నేను ఇక్కడ ఉంటాను అనుకున్నారని స్వామి, కాబట్టి నడుస్తుంది అంటారు. లేకపోతే రావాలి ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు కూడా ప్రకృతి మనం ఎప్పుడు చూస్తూ పరిశీలిస్తూ ఉంది. అదే ముందు అమ్మవారి నామాలు ప్రకృతి అయిన మహా ప్రకృతికి నమస్కారం, లక్ష్మీ నామాలు, తర్వాత వికృతికి నమస్కారం. వికృతి మనందరం అన్నమాట, ప్రాణికుడు. ప్రకృతి వికృతి, ఉన్నది లేనిది, లేదంటే పల్లె లేదు కదా. ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక విశేషం. తర్వాత జ్ఞానానికి నమస్కారం. సర్వభూతమై సర్వభూతం ఉత్తమంలో ఉంటుంది కాబట్టి అలా ప్రకృతి ముందు మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రకృతికి మనం నచ్చితేనే వ్యవహారం నడుస్తూ చూసుకోండి. ఎక్కడైనా సరే యాగం ఎన్ని జరుగుతుంది అంటే ప్రకృతిలో అంతర్గతమే మనం లీనమైపోయి ప్రకృతిని ప్రార్థించాలి. స్వామి ఎక్కడో లేడు, ప్రకృతిలోనే ఉన్నాడు. ఇక్కడ తెలిసేటువంటి ఎక్కడి నుంచాడండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనే ఆయన అలాగా ఉద్భవించాడు అన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద కొన్ని చోట్ల దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడి నుంచాడైనా ఆ ప్రకృతిలోనే ఉన్నటువంటి ఒక దైవస్వరూపం అక్కడ ఆవిర్భావం వ్యక్తమైందనమాట. అంటే నచ్చిన చోటు ఇక్కడ ఉంటాను అనుకుంటూ ఉంటాడంటే ఆ వైభవం జరుగుతుంది. అట్లా ఇక్కడ స్వామి ఉన్నారు. మీ అందరికీ ఎక్కడికి 7 వారాలు ప్రదర్శనలు చేస్తాము. అక్కడేమో ఖాళీ లేని వస్తున్నారు, కింద మీద పడుతున్నారు, చోటు ఉండట్లేదు, ఖాళీ ఉండట్లేదు, వెళ్ళేమో ఏమీ మంచిగా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రకరకాల మార్పులు అక్కడే కాదు ఇక్కడ కూడా ఉన్నట్టు. ఇక్కడ కూడా మనం నమ్మితే స్వామికి ఇక్కడ చేసి 7 వారాల ప్రదర్శనలు ఎక్కువ చెప్పండి, అవసరం నాకు చెప్పండి, అది స్వామి చెప్పండి చెప్తారు. 1,000 రకాల సమస్యలకి సమాధానాలు ఉన్నాయండి. అయితే మనం ఎవరు పట్టించుకోండి. ఇక్కడ ఎక్కడికి మన దూరం కొండ లోపలి విభాగా